కడియం కావ్య హ్మ్. అమ్మ బిడ్డనా నాన్న బిడ్డనా? ఖచ్చితంగా ఆడపిల్లలందరూ కూడా నానబిడ్డలే. హ్మ్. 99% అంతే ఉంటారు. హ్మ్. ఎక్కడో కొందరు మాత్రమే తల్లి, అంటే తల్లికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ ఎందుకో ఒక 2-3% అట్లా ఎవరైనా సరే కొంచెం అమ్మాయిలకి ఫాదర్ పట్ల ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. అంటే పర్టికులర్‌గా మీకైతే నాన్న బిడ్డ. హ్మ్. హ్మ్. అమ్మ నుంచి ఎలా ఉండే అంటే తను మీరు గెలిచినాక? తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హ్మ్. తను ఎక్కువ మాట్లాడదు కానీ తను చెప్పిన 1-2 మాటలు కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటాయి అన్నమాట. అప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ వదిలేసినప్పుడు కానీ లేకపోతే మనము ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వద్దు అన్నప్పుడు రోజు నేను బాధపడినాను. సో ఆ రోజు కూడా తను ధైర్యం ఇవ్వడం, ఇట్లా కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు దేవుని విషయంలో అయినా కూడా మనం మంచి చేయాలి ఫస్ట్, ఎక్కువ అటు ఇటు వెళ్ళడం కాదు. దానికంటే ముందు మన మనసులో ఉండాలి, దేవుడు మనతోటే ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అని చెప్పి చిన్న చిన్న మాటలే కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి మా మదర్ చేసినాయి కూడా. సిస్టర్స్ నుంచి సపోర్ట్? సిస్టర్స్ అయితే ఇంకా మేమంతా ఒకటే అన్నట్టు, అంటే వాళ్ళు వేరు నేను వేరు అని ఉండదు. చాలా హెల్ప్ చేశారు వాళ్ళు, చాలా సపోర్ట్ చేశారు. ఏదైనా షేర్ చేసుకుంటాము, అమ్మాయిలమే కాబట్టి ఇక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క ఉంటాము. మా పెద్ద చెల్లి యూఎస్లో ఉంటుంది. తను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మా నాన్న కోసం వచ్చి ప్రచారం చేసింది. తను తర్వాత రాలేకపోయింది. ఇంక చిన్న చెల్లె నాతోటే ఉండే. మొత్తానికి ఇది నాన్న విజయమా? కూతురు విజయమా? ఇదొక నాన్నగారి విజయం అనే అనుకుంటాను నేను. హ్మ్. ఎందుకంటే అది ఒక రెస్పెక్ట్ నేను తనకి ఇచ్చేది. హ్మ్. నాన్న ప్రేమతో అనుకోవచ్చా ఈ అంతే గిఫ్ట్? అంతే ఎంపీ అంతే ఖచ్చితంగా. నేను అసలు అనుకున్నాను మనకి అసలు అవకాశం వస్తుందా, మళ్ళీ నాన్నగారు యాక్టివ్ పాలిటిక్స్లో లేకపోతే నేను ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఒకవేళ నాకు ఇప్పుడు అవకాశం రాకపోతే అని అనుకున్నాను. కానీ తను యాక్టివ్ పాలిటిక్స్లో, తను యాక్టివ్గా ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను కూతురుగా ఎంపీగా ఉండడము నేను అనుకునేదాన్ని. ఎందుకంటే తనకున్న నాలెడ్జ్కి ప్రతి ఒక్కరు కూడా, మొన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా సభలో అన్నారు తన ఎక్స్పీరియన్స్ మాకు కావాలని. అదేవిధంగా నేను కూడా ఆశించిన. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా మేము ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్స్లో వాళ్ళకి వీళ్ళకి సలహాలు సూచనలు, లేకపోతే ఇది ఇట్లా చేయండి అట్లా చేయండి అని మనకు ఉన్న నాయకులకి ఎమ్మెల్యేస్కి లేకపోతే ఇంకెవరికైనా సలహాలు ఇచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఆ పొజిషన్లో ఉండి నేను కూడా నేర్చుకోవాల్సింది, ఇంకా నాకు ఎప్పుడు వస్తుంది టైము, నేను ఎప్పుడు నేర్చుకోవాలి, మా నాన్నకున్న ఈ నాలెడ్జ్ నాకు కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా అని ఎప్పుడు అనుకునేదాన్ని. అది దేవుడు నిజంగా చాలా గొప్పవాడు అనిపిస్తుంది. అది నాకు 2 రకాలుగా ఇచ్చిండు. నన్ను ఒక పొజిషన్‌లో నిల్చోబెట్టిండు. అదేవిధంగా నాకు ఏదైనా తెలియని విషయాలు మా నాన్న ద్వారా తెలుసుకునే విధంగా కూడా నాకు అవకాశం కలిగింది ఇప్పుడు. కడియం ఫ్యామిలీ నుంచి కావ్య ఎంటర్ అయినాక ఎంపీగా గెలిస్తే హ్మ్. కడియం శ్రేయర్కి మళ్ళీ మంత్రి పదవి అని ఒక టాక్ వినబడుతుంది. అంటే కావ్య ఎంపీ అయినాక నాన్నకి మంత్రి పదవి గిఫ్ట్ ఇవ్వబోతుందా? అది మనం చెప్పలేము. ఫస్ట్ మా నాన్నగారికైతే ప్రస్తుతం ఎమ్మెల్యేగానే ఉండి అభివృద్ధి చేసుకోవాలన్నదే తన ఎజెండా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ మంత్రి పదవులనేవి ఆల్మోస్ట్ వరంగల్ జిల్లాలోనే 14 ఏండ్లు చేసిండు. 2 సార్లు మంత్రిగా, ఒకసారి డిప్యూటీ సీఎంగా చేసినారు. 14 ఏళ్ళు చేసినారు కాబట్టి తనకేమీ అది, అంటే ఏదో ఆశ గొప్పగా లేదు. అది ఆశగా అది రావాలి నాకు చేయాలని కాదు కానీ ఇద్దరిని గెలిపించారు గన్పూర్ ప్రజలు. కాబట్టి వాళ్ళకి నేను ఇదే నా చివరి ఎన్నికలు. వాళ్ళకి నేను చెయ్యాలి. నేను చేసిన అభివృద్ధి పథకాలే ఇంకా నడుస్తున్నాయి, లేదా అభివృద్ధి పనులే ఉన్నాయి. బిల్డింగ్స్ కానీ, హాస్టల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, సో ఇంకా రోడ్స్ కానీ, సో ఇంకా చేయాలి. ప్రతి ఊరికి ఎంతో కొంత చేయాలి. కడియం స్టేర్ మాకు ఇది చేసిపోయిండు అన్న పేరు రావాలి అన్న ఆలోచన తప్ప మంత్రి పదవి మీద ఏం ఆశ లేదు మాకు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.